కు ప్రభావితం చేస్తాయని తెలిపింది. ఈసారి మహాజాతరకు 3 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సమ్మక్క సారలక్క జాతరను కుంభమేళాన్ని మించి ఘనంగా నిర్వహించాలి. 250 కోట్లకు పైగా నిధులతో పనులు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ. రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా మంత్రులు సీతక్క కూడా మరి హాజరయ్యే అవకాశం దీనికి ఉంది. ఈసారి జాతరకు కోట్లాది మంది వచ్చి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 31వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి దాదాపుగా 3 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయంతో పనిచేసే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధనసరి అనసూయలు అన్నారు. మేడారం జాతరపై మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2 మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీపీలు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తదితర అధికారులు కూడా పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం నుంచి కూడా మరి విపరీతమైన భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని దీన్ని ముందుకు తీసుకువెళ్తుంది సర్కార్, రేవంత్ సర్కార్. మరి వాళ్ళకి సౌకర్యాలు వచ్చే వాళ్ళకి భక్తులందరికీ సౌకర్యాలు కలిగేటట్టు 250 పైగా కోట్ల నిధులతో పనులు. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ చేయించాలని కూడా మరి మాట్లాడారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సమ్మక్క సారలమ్మ జాతర మరి తెలంగాణకు తలమానికంగా ఉండే విధంగా ఉండబోతుంది. మరి సమ్మక్క సారలమ్మ జాతరకి మీరు కూడా అందరూ కూడా రాష్ట్రాల నుంచి తరలి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మరి సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటారు. శాశ్వతంగా గద్దెల పరిష్కారం కోసం కూడా సపరేట్గా మరి ప్రభుత్వం కృషి చేయడాన్ని మనందరం కూడా అభినందించాలి. మరి ఈ రకంగా ముందుకు వెళ్తాకి సీతక్క తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. మరి ఒక గిరిజన బిడ్డగా మరి సమ్మక్క సారలమ్మ జాతరని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో ముందుకు తీసుకువెళ్తంలో సీతక్క కూడా మరి తన వంతు పాత్ర పోషిస్తున్నారనే మాట అక్షర సత్యం. రానున్న మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేయడానికి భక్తులు ఎంతో సంసిద్ధంగా ఉన్నారు అనేది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఈ జాతరలో ఎంతమంది వస్తారు, ఎంతమంది దర్శించుకుంటారు అనేది మనకు రానున్న రోజుల్లో తెలియనుంది. ఇక రేవంత్ అన్న బస్తీబాట మనం చూసాం. అదేవిధంగా రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్ళు, పైరుపచ్చని కళకళలతో తెలుగులో గిళ్లలో కొత్త వెలుగులని తెచ్చిన సంక్రాంతి. తెలుగు ప్రజలందరికీ భోగి సంక్రాంతి కర్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అని కూడా ఇక ప్రచురించారు. ఇక మనకు తెలుసు మార్షల్ ఆర్ట్స్లో మీ విజయం స్ఫూర్తిదాయకం. దశాబ్దాల సాధనతో యువతరానికి అద్భుత సందేశం ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ. మరి మనకు తెలుసు జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈ మేరకు సందేశాన్ని పంపారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాను. కెంజుట్సులో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇటు ప్రజా జీవితంలో అటు సినిమా కెరీర్లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించిన ప్రశంసనీయం. మార్షల్ ఆర్ట్స్లో దశాబ్దాల పాటు అంకిత భావంతో మీరు చేసిన సాధన స్ఫూర్తిదాయకం. మీ విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకున్నందుకు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని యువతరానికి ఇచ్చారు. యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతో పాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం. ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఆరోగ్యకరమైన చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో రూపొందుతున్న ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలకు ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉందని, ఫిట్నెస్ పట్ల మీకున్న క్రమశిక్షణ, నిబద్ధత ఎంతో మందికి ప్రేరణను ఇస్తుందని, మీరు సాధించిన ఈ విజయానికి మరోసారి అభినందనలు. భవిష్యత్తులో మీరు చేసే ప్రయత్నంలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ భారతదేశం ఒక ప్రధానిగా కాకుండా ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎప్పటికప్పుడు వాడిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ని ఆయన ఎలా చూస్తున్నారంటే 100% నేటి యువతరం ఎవరైతే ఉన్నారో మరి శారీరక దృఢత్వం అనేది యంగ్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యంగ్ ఇండియాకి మీలాంటి వ్యక్తి స్ఫూర్తిగా ఉంటారు. ఓ పక్కన మీరు ప్రజా జీవితంలో ప్రజాసేవ చేస్తున్నారు, మరోపక్క మీ వృత్తిపరమైన సినిమాలు చేస్తున్నారు, మరోపక్క దేశంలోని యువతకి శారీరక దృఢత్వం గురించి చెప్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. కాబట్టి మీరు ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంటారు. మిమ్మల్ని నేను అభినందించకుండా ఉండలేను అని చెప్పి నరేంద్ర మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని మరి ఆయనకి సందేశం పంపడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూద్దాం.
హైదరాబాద్ జీవనాడి మూసీకి పునరుజ్జీవనం కూడా ప్రచురించారు. హైదరాబాద్ నగరానికి జీవనాడిగా నిలిచిన మూసీ నది నేడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు తాగునీటి అవసరాలకు సాగునీటి ఆధారంగా ఉన్న మూసీ నది కాలక్రమేణా నిర్లక్ష్యంగా వలన అక్రమ కబ్జాలు తీవ్ర కాలుష్యంతో ప్రమాదకర స్థాయికి అయితే చేరుకుంది. మనకు తెలుసు మూసీ నది అంటే ఒకప్పుడు ప్రజలకి అది వాటర్ని అందించేది. అలాంటి నదిని ఈ రోజున మురుగునీటి నదిగా మార్చేసింది. మరి కొంత అనొచ్చు కానీ ప్రజలు కూడా కొంత దీనిలో ఒక భాగస్వామ్యం అయ్యారు. విపరీతమైన కాలుష్యము మరి వెళ్ళిపోవడం వల్ల ఈ రోజున అది మురికి మూసీ నదిగా ఉంది. దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి దేశ విదేశాల్లో తిరిగారు. రేవంత్ రెడ్డి అనే టీం కూడా తిరిగారు. ఏ రకంగా ఈ మూసీ నదిని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటట్టు, కనీసం సాగునీటికైనా ఉపయోగపడేటట్టు ఏ రకంగా చేయాలన్న దానిపై మరి అనేక చోట్ల ఎక్కడైతే అంతకుముందు నదులను ఏదైతే వాటిని బాగు చేశారో, క్లియర్ చేశారో వాటిలన్నిటికి మీద స్టడీ చేసి వచ్చారు. రానున్న రోజుల్లో మూసీ నది వాటర్ను కూడా వాడుకునే విధంగా, కనీసం మొక్కలకైనా వాడే విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి తమదైన శైలిలో ముందుకు వెళ్తుంది రేవంత్ ప్రభుత్వం. చూద్దాం రానున్న రోజుల్లో మూసీ నది ఏ రకంగా ఉండబోతుంది అనేది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 70 కిలోమీటర్ల మేర ప్రవహించడమే మూసీ నది. నగర ఆధునీకరణ పేరుతో తీవ్ర కబ్జాలకు గురై పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమై ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో 22వ స్థానాన్ని సంపాదించుకోవడం దురదృష్టకరం. నగర శివారులతో పాటు నల్గొండ జిల్లాలో ప్రవేశించే సమయానికి మూసీ నది నీరు గ్రామీణ ప్రజల జీవనానికి ముప్పుగా మారుతుంది. మూసీ సుందరీకరణ ప్రక్షాళన ప్రయత్నాలు నిజాం కాలం నుంచే ప్రారంభమయ్యాయి. చివరి నిజాం పాలనలోనే మూసీ పరివారక ప్రాంతాల్లో 14 పార్కులు నిర్మించారు. 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారీ అంచనాలు రూపొందించిన నిర్వహణలో లోపాలు, రాజకీయ నిర్లక్ష్యంతో ప్రక్షాళన అయితే చేయడం అయితే కుదరలేదు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ నేతృత్వం